బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. మరి ఇప్పుడు మీరు నిన్న మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి ఆ జక్కంపూడి రాజా గారికే అగైనెస్ట్ గా మీరు కంటెస్ట్ చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు మేడం. ఎందుకంటే జక్కంపూడి రాజా అనేవాడు నాకు టార్గెట్ కాదు మేడం. ఎందుకోసం టార్గెట్ కాదు అని అంటే జక్కంపూడి రాజాకి నాకు శత్రుత్వం ఏమీ లేదు మేడం, అలాగని మిత్రత్వం కూడా లేదు. కానీ నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా లక్ష్యం. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఏం చేయాలని ఆలోచించాలి. ఇండస్ట్రీస్ తీసుకురావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మనం ఇండస్ట్రీస్ హబ్బును క్రియేట్ చేయాలి. ఇక్కడ గంజాయి హబ్బును తీసేసి ఇండస్ట్రీస్ హబ్బు పెడితే యువత అంతా కూడా సన్మార్గంలో నడుస్తుంది. ప్రతి వాడి కాళ్ళ మీద వాడు జీవిస్తాడనే దానికి చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడాను. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు మనం ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందేమని ఒక 7 దేశాల్లో పనిచేస్తున్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీల టీంతో మాట్లాడాను. వాళ్ళు 500 కోట్లతో ఇమీడియట్గా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా యువతను నేను ఒక మంచి సన్మార్గంలో తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నాను. రైతులు గిట్టుబాటు ధర లేక చాలాసార్లు ఇబ్బంది పడిపోతున్నారు. కొనుగోలు సకాలంలో చేయడు. ఈ జక్కంపూడి రాజాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు అతనికి అక్కర్లేదు. ఎలక్షన్ ముందు వచ్చి 4 నెలల ముందు నుంచి మొదలు పెడతాడు, కానీ మిగతా కాలం అంతా కూడా అతని అభివృద్ధి కోసం చూసుకుంటాడు. జక్కంపూడి రాజాకి అతని అభివృద్ధి ముఖ్యం, నాకు బలరామకృష్ణ అనేవాడికి మాత్రం ప్రజల అభివృద్ధి ముఖ్యం. అందువల్ల రైతులు చిన్నప్పటి నుంచి నా చిన్ననాటి నుంచి కూడా 49 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మేడం. రైతులందరూ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, సాగునీరు లేక, ఎరువులు పురుగుల మందు సకాలంలో ఇవ్వక, సక్రమంగా కొనుగోలు చేయక, గిట్టుబాటు ధరలు లేక, అసలు వీళ్ళ పండిన పంటను దాచుకోవడానికి ఏ విధమైన శీతల గిడ్డంగులు లేక వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలుసు. అలాంటి ఇబ్బందుల నుంచి నా రైతులు నేను కాపాడుకోవాలి. కనీసం నా నియోజకవర్గంలో ప్రతి రైతు కూడా ఆనందాన్ని ఉండాలి, రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలంటే ఏం చేయాలనే నా దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ద్వారా రైతులు కాపాడాలనుకుంటున్నాను. మహిళలు చూస్తే ఈ రోజుని ఈ యొక్క మీటింగుల పేరుతో వారానికి 2-3 మీటింగులు పిలిచి జనసమూహాన్ని అంతా కూడా బస్సులు పెట్టి తరలించి వాళ్ళ కనీసం మలమూత్ర విసర్జన ఎమర్జెన్సీ టైంలో కూడా ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియక 6-7 గంటల సేపు నిలబెట్టేసి ఉంచుతున్నారు. అక్కడ ఒక బాత్రూమ్ లేదు, ఏమీ లేదు. ఆడవాళ్ళు ఇందులో షుగర్ పేషెంట్లు ఉంటారు, డోక్రా మహిళలు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరినల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు మేడం? మన ఇంటి బిడ్డలను అయితే అలా వదిలేసుకోగలమా? కానీ వీళ్ళందరినీ తీసుకెళ్ళి నిలబెట్టేస్తున్నారు. ప్రతి మీటింగ్కి కూడా వీళ్ళందరినీ రాకపోతే మీకు పథకాల్లో కట్ చేస్తాం, మీ పథకాల్లో పెనాల్టీలు వేస్తాము, లేదా పథకాల నుంచి తీసేస్తామని బెదిరిస్తే స్కూల్ నుంచి వచ్చిన బిడ్డలను కూడా చూసుకోవడానికి ఉండట్లేదు మేడం. వాళ్ళు 2 గంటలకు మీటింగ్కి తీసుకెళ్తారు, రాత్రి 9 గంటలకు వదులుతారు. స్కూల్ నుంచి వచ్చిన బిడ్డలు ఏమైపోతారు మేడం? ఎవరు చూస్తారు? చిన్న పిల్లలు వస్తే పలపం ఈ పథకాలు పోతాయేమని చెప్పి భయంతో వెళ్తున్నారు ఈ మహిళలు. ఇలా వేధించేస్తున్నారు. మహిళలకు వేధింపులు లేని ప్రభుత్వం రావాలంటే బలరామకృష్ణ లాంటి వాడు గెలాలనేది ఒక గట్టి నిర్ణయంతో నేను ఉన్నాను. మహిళలందరినీ కూడా, నా అక్క చెల్లెములందరూ కూడా బాగుండాలనేది ఒక ప్రణాళికతో ఉన్నాను. రైతు బాగుండాలి, నాకు విద్యార్థులు బాగుండాలి. విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ లేక మళ్ళీ మధ్యలో ఇబ్బందులు పడుతుంటే సొంత డబ్బులు కట్టిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వని అంటున్నారు, లేకపోతే ఎగ్జామ్స్కి అటెండ్ కానివ్వని అంటున్నారు. దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు నా సొంత డబ్బులు ఇచ్చి కూడా నేను ఫీజులో కట్టించి తెచ్చుకున్న పరిస్థితి ఉంది. సో విద్యకి పెద్దపీట వేయాలి. వైద్యం మేడం, ఈవేళ మా రాజానగరం నియోజకవర్గంలో వైద్యం సకాలంలో సక్రమంగా అందక షుగర్ పేషెంట్లు అందరూ కాళ్ళు తీసేస్తున్నారు మేడం. మేము లెక్కేసుకుంటే 1263 మందికి కాళ్ళు తీసేసిన వాళ్ళు ఉన్నారు నా నియోజకవర్గంలో. గత 2 ఇయర్స్ నుంచి నేను క్యాలిక్యులేట్ చేస్తే కేవలం వైద్యం అందక. కనీసం వైద్యం అనేది అవేర్నెస్ లేదు, వాళ్ళకి వైద్యం అందట్లేదు. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మెడిసిన్స్ రోజు కొనుక్కోవాలని, నెలకు కొనుక్కోవాలంటే 2-3 వేలు అవుతుంది. కొనుక్కోవాలని పట్టించుకునేవాళ్ళు లేడు. అట్లీస్ట్ షుగర్ కోసమైనా మనం ఉచితంగా మెడిసిన్ ఇవ్వగలిగితే చక్కగా కొంతమంది అయినా బతుకుతారు. అలాగే చూస్తే పల్లెటూరులో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే ఈ డంపింగ్ యార్డ్లో సక్రమంగా లేక, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ రీసైక్లింగ్ సిస్టమ్ పెట్టింది. దాని ఎరువుని వర్మీ కంపోస్ట్గా మార్చేది. ఇక్కడ జరిగిన చెత్త అంతా తీసుకెళ్ళి వీళ్ళు దాన్ని వదిలేశారు. అది వదిలేస్తే ఎక్కడికక్కడ ఈ చెత్త అంతా పెరిగిపోయి, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయి, అవి తగలబెడితే వచ్చే స్మెల్ వల్ల క్యాన్సర్ బారిన పడిపోయి ఈవేళ రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా సరే షుగర్ కంటే కూడా క్యాన్సర్ పెరిగిపోయిన పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మా క్యాన్సర్ హాస్పిటల్ ఈ మధ్యకాలంలో మేము పరామర్శించిన పేషెంట్ అలా ప్రతి గ్రామానికి ఎవరు చెప్పుకోవట్లేదు మేడం. నాకు క్యాన్సర్ ఉందంటే అవమానంగా భావించి చెప్పట్లేదు, కానీ ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మంది క్యాన్సర్ పేషెంట్లు ఈవేళ ఉన్నారు. వాళ్ళు ఎలా రక్షించగలమనంటే ముందు డంపింగ్ యార్డ్లో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలి. అది చేసిన రోజే ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను. విద్యా రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను. వైద్యంలో మంచి రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను. ఉద్యోగ రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను. రైతు దేవుడైన రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను. ఆడవాళ్ళలో చిరునవ్వుతో సంతోషంగా ఉండే రాజానగరం నియోజకవర్గం చూడాలనుకుంటున్నాను. గంజాయి హబ్బుని తీసేసి ఇండస్ట్రీస్ హబ్గా మార్చాలనుకుంటున్నాను నేను. క్రికెట్ బ్యాటింగ్లు తీసేసి ఐటీ హబ్బుని తీసుకురావాలనుకుంటున్నాను నేను.
బ్లేడ్ బ్యాచ్ని తీసేసి వాళ్ళకి మంచి ఎంప్లాయీస్గా మార్చాలనుకుంటున్నాను. అసలు రాజానగరం నియోజకవర్గంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ కూడా బెంగళూరు, చెన్నై ఎక్కడికో పంపించాలంటే మాది పూర్తిగా రైతు ఆధారిత ప్రాంతం, పూర్తిగా రైతు కుటుంబాలు. ఇంకా ఎక్కడికో ఆడపిల్లలు బయటకు వెళ్తే ఏమైపోతారని భయంతో ఉండిపోయి ఎవరు ఉద్యోగాలు పంపించట్లేదు. డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుకుంటే స్థానికంగా ఆడపిల్లకి ఇక్కడే ఉద్యోగం దొరకాలని చెప్పేసి నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. చాలామంది ఇక్కడ పేదలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు, చదువు లేని వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లు కానీ పని వాళ్ళు కానీ మిగిలిపోయారు మేడం. మా నియోజకవర్గంలో 4500 మంది అలా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉపాధి ఉద్యోగం కల్పిస్తే వీళ్ళందరి లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు చూసుకోవడానికి ఉండట్లేదు, వాళ్ళు వృద్ధులైనటువంటి అత్తమామలు చూసుకోవడానికి ఉండట్లేదు. వీళ్ళందరూ పోయి అక్కడ జీవనోపాధికి వెళ్ళిపోతున్నారు. నాన్నకి ఒంట్లో బాగాలేదంటే నాన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే మా ఫ్రెండ్ని పంపిస్తున్నాను నీకు వైద్యం చేస్తాడని చెప్తున్నాడు. కానీ కొడుకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నాడు. ఇతను మంచం మీద చనిపోయిన తర్వాత ఫోన్ చేస్తే అప్పుడు కూడా బయలుదేరి వచ్చి ఇతను అంత్యక్రియలు చేసి వెళ్తున్నాడు. ఎందుకు ఇన్ని కష్టాలు ఇక్కడ? పోనీ అక్కడ ఏదన్నా ఆడు పెద్ద ఉద్యోగం చేస్తాడా, పోనీ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి ఇక్కడ ఆస్తి కొనుక్కుంటాడు హ్యాపీగా అంటే వాడు కూడా అక్కడ సంపాదించుకుని 10 నుంచి 15,000. అలాంటి ఉద్యోగం కూడా ఇక్కడ దొరక్కపోవడం వల్ల ఇంత దురదృష్టకరాన్ని దీన్ని అదృష్టంగా మార్చాలనుకుంటున్నాను. ఎవ్వడో హైదరాబాదో లేకపోతే బెంగళూరో చెన్నై వెళ్ళి పనిచేసుకునే కంటే రాజానగరం నియోజకవర్గాన్ని ఉద్యోగ రాజానగరం నియోజకవర్గంగా మార్చాలనుకుంటున్నాను మేడం. సూపర్ అండి, అసలు మంచి విజన్ ఉంది మీకైతే. ఎందుకు రాజానగరం ప్రజలు బత్తుల బలరామకృష్ణ గారికి ఓటేయాలనే దానికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ చెప్పారు మీరు. సూపర్. అసలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.